Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Song of Solomon, chapter 2, verse 16. ఈ రోజు మన ధ్యానం కొరకు పరమగీతము గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం నుండి తీసుకొనబడింది. My beloved is mine, and I am his. He feedeth among the lilies. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. These few deep words express the bond or hold of love between Christ and his elect people. ఈ కొన్ని లోతైనటువంటి ఈ సంగతులు క్రీస్తునకును క్రీస్తు ఏర్పరచుకున్న ప్రజలకు మధ్య ఉన్నటువంటి ప్రేమ బాంధవ్యాన్ని చూపిస్తుంది. They fasten it by a twofold strength. ఇక్కడ రెండంతల బలము చేత కట్టబడినట్టు చూస్తున్నాం. My beloved is mine, and not this alone, but I am his. నా ప్రియుడు నావాడు, అంత మాత్రమే కాదు, నేను అతని దానను. The church is Christ's dove. సంఘం అనేది క్రీస్తు యొక్క పావురం. She returns to him as her Noah. చూడండి, తన నోవా దగ్గరికి పావురం వెళ్ళినట్లుగా సంఘము క్రీస్తు దగ్గరికి వెళ్తుంది. Christ is the rock in whom alone she can think herself safe. క్రీస్తే బండ అయి ఉన్నాడు. ఆ బండలోనే, ఆ బండ సందులోనే తనకు సురక్షత, తనకు భద్రత ఉందని తలస్తుంది. And find herself easy as a dove in the hole of a rock. కాబట్టి ఒక బండ సందులో పావురం ఏ విధంగా అయితే మరింత సుఖముగా ఉంటుందో అలా అనుకుంటుంది. When predator birds who want to kill this dove, they cannot do anything when the dove hides in the cleft of the rock. ఎప్పుడైతే పావురము బండ సందుల్లో దాగి ఉంటుందో, కొన్ని పక్షులు, మాంసాహార పక్షులు లాంటివి వేటాడి ఈ చిన్న చిన్న పక్షులని చంపదూచినప్పుడు ఈ బండ సందులో అది ఎంతో సురక్షితంగా ఉండగలదు. Christ calls her to come boldly to the throne of grace. క్రీస్తు తనని సింహాసనం, కృపా సింహాసనం దగ్గరికి రావడానికి, ధైర్యంగా రావడానికి అని చెప్తున్నారు. Because a great high priest is there to tell what her request is. She can tell her request. ఎందుకంటే ఇక్కడ తన మనవులన్నీ కూడా చెప్పుకోవడానికి ప్రధాన యాజకుడు ఉన్నాడు. Speak freely and fear not. కాబట్టి స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, నిర్భయంగా ఉండొచ్చు. The voice of prayer is sweet and acceptable to God. కాబట్టి ప్రార్థన స్వరం ఎంతో మధురమైనది, దేవునికి అంగీకారమైనది. Those who are sanctified have the best comeliness or beauty. ఎవరైతే పరిశుద్ధపరచబడి ఉన్నారో వారు ఎంతో సౌందర్యం, ఎంతో నెమ్మదిగానే ఉంటారు. And at the same time we must be careful about the little foxes. అదే సమయంలో ఇక్కడ ఒక విషయం గురించి జాగ్రత్త పడాలి. గుంట నక్కల విషయంలో జాగ్రత్త పడాలి. What are they? అవేమిటివి? The first raisings of sinful thoughts and desires. కాబట్టి మనలో ఉత్పన్నమైనటువంటి పాపపు కోరికలు, తలంపులు, And the beginnings of trifling pursuits which waste the time. కాబట్టి సమయాన్ని వృధా చేసేటువంటి ఏదో చిన్న చిన్న అవి నేను సాధించానని చెప్పుకునేవి, And trifling visits here and there. అక్కడక్కడ మనము ప్రయాణాలు చేయడం, అటు ఇటు సందర్శించడం, And they lead us small. They become the small departures from truth. ఇవి సత్యము నుండి నెమ్మదిగా దూరం అయిపోతున్నట్టుంటుంది. Whatever would admit some conformity to the world, whatever may be, to make you to be conformed to the world. కాబట్టి ఏదేమైనా కానీ లోకానికి అనుగుణంగా మార్చగలిగేవన్నీ కూడా, All these and many more are little foxes which must be removed. ఇవన్నీ కూడా, ఇంకా ఎక్కువగా ఇవన్నీ కూడా గుంట నక్కలు లాంటివి. And this is a charge to believers to mortify their sinful appetites and passions. కాబట్టి ఇక్కడ విశ్వాసులైన వారు శరీర సంబంధమైనటువంటి క్రియలు, వారికి ఉన్నటువంటి ఆశలు, కోరికలు చంపవలసిందిగా ఇక్కడ బాధ్యత వారికి మరి ఆజ్ఞాపించబడుతున్నారు. They are the little foxes. అవి గుంట నక్కలు. And they destroy their graces and comforts. కాబట్టి అవి వారికి ఉన్నటువంటి మరి సుఖ సౌఖ్యాలు ఇవన్నీ కూడా చెడగొట్టేవి. And these little foxes crush our good beginnings. మరి ఈ గుంట నక్కలు అనేవి మన మంచి ఆరంభం ఏదైతే చేస్తామో దాన్ని అణగార్చి వేస్తాయి. Whatever we find a hindrance to us in that which is good, we must put away. కాబట్టి మంచివైన వాటికి ఏవైతే ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని మనం తీసివేయాలి. He feedeth among the lilies. కాబట్టి ఆయన పద్మములున్న చోట మేపువాడు. And this shows Christ's gracious presence among believers. ఇదేం చూపిస్తుంది?
క్రీస్తు యొక్క దయార్థమైన సన్నిధి, విశ్వాసుల మధ్య ఆయనకున్న సన్నిధి చూపిస్తుంది. He is kind to all his people. ఆయన తన ప్రజలందరి ఎడల దయార్థ హృదయం గలవాడు. The shadows of the Jewish dispensation were dispelled by the dawning of the gospel day. కాబట్టి సువార్త ప్రకాశం ఎప్పుడైతే అది వెలిగించబడిందో, మరి యూదుల యొక్క వారికి ఉన్నటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా తొలగించబడ్డాయి. And a day of comfort will come after the night of desertion. కాబట్టి ఈ రాత్రి గడిచిపోయిన తర్వాత ఎంతో సుఖమైనటువంటి ఒక దినము, పగలు అనేది ఆరంభించబడుతుంది. Come over the mountains of Bether. కాబట్టి బేతేరు యొక్క పర్వతముల పైకి రావాలి. And the mountains that divide. కాబట్టి ఆ పర్వతాలు వేరు చేసేటువంటివి. Looking forward to the day of light and love. కాబట్టి వెలుగు, ప్రేమ గల ఆ దినం కొరకు ఎదురు చూడడం. Christ will come over every separating mountain to take us home to himself. కాబట్టి ప్రతి వేరు చేసే ప్రతి పర్వతం పై నుండి ప్రభు వస్తాడు తన ఇంటికి తీసుకొని వెళ్ళడానికి. What a comforting thought it is. కాబట్టి ఎంత ఆదరించేటువంటి తలంపు ఇది. If we see from the angle of family relationship, ఇప్పుడు కుటుంబ బాంధవ్యాల కోణం నుండి ఆలోచన చేస్తే 1 Corinthians 7 talks about this as well. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు అక్కడ ఉన్నాయి. That a husband and a wife, అంటే ఒక భార్య భర్తలకు మధ్య ఉండే their సంబంధం, bodies belongs to each other. వారి శరీరాలు ఒకరికి ఒకరికి చెందినవి. This beautiful picture of the union that God has created in marriage. కాబట్టి చక్కని సౌందర్యమైనటువంటి ఈ కలయిక, వివాహంలో ఉన్న ఈ బాంధవ్యాన్ని దేవుడు సృష్టించినది. And this sense of belonging, that let us be honest, there is an adversary who wants us to feel alone in marriage. కాబట్టి ఒకరికి ఒకరుగా ఈ చక్కని ఈ బాంధవ్యాన్ని చెడగొట్టడానికి విరోధి అనేవాడు ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. And I am guessing some who are listening to this right now feel a sense of aloneness in their marriage. కాబట్టి నేను అనుకుంటా ఈ మాటలు వింటున్న వారు ఇప్పుడు ప్రస్తుతము వారి వైవాహిక జీవితంలో ఒంటరితనాన్ని భరిస్తుంటారు. And obviously it is not God's design. అయితే నిజంగానే ఇది దేవుని యొక్క ఆశ అయితే కాదు. And so I want you to pray for the sense of belonging to each other. కాబట్టి నేను ఒకరికి ఒకరు చెందిన వారుగా ఉండాలనే దానికి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. In verse 2:16 gives us hope. 2వ అధ్యాయం 16వ వచనమే మనకు నిరీక్షణ కలిగిస్తుంది. To look at this other person and say, I belong to that person and they belong to me. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు నేను అతని దానను అన్నప్పుడు అతడు నావాడు. Therefore I want to take full responsibility for caring for them, for loving them. కాబట్టి వారి గురించి పట్టించుకుంటూ వారిని ప్రేమించే దాని గురించిన పూర్తి బాధ్యతను తీసుకుంటాం. For honoring them, వారిని ఘనపరిచే విషయంలో, respecting them and serving them. కాబట్టి వారిని గౌరవిస్తూ వారిని సేవించుట, ఉపచారం చేయుట, and for building them up and nurturing them. కాబట్టి వారిని మనం కడుతూ వారిని పోషిస్తూ ఉండడం, or for doing everything I can for them. లేకపోతే వారి కొరకు నేను ఏదైనా చేసే విషయంలో They belong to me. వారు నాకు చెందినవారు. God has entrusted this person to me to care for in this way. దేవుడు ఈ విధంగా ఆ వ్యక్తిని నేను జాగ్రత్తగా చూసుకునేదానికి ఆ వ్యక్తిని నాకు బాధ్యతగా అప్పగించాడు. So let us pray, oh God, please help us who are married to experience the fullness of this sense of belonging. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ విధంగా వివాహితులైన వారు ఒకరి ఒకరు చెందినవారు అనేటువంటి ఆ స్పర్శలో వారు ఉండులాగిన ఎల్లప్పుడూ అట్లా ఆ బాంధవ్యంలో ఉండాలని ప్రార్థన చేద్దాం. This belonging actually is the design for marriage by God. కాబట్టి ఈ విధంగా ఒకరి ఒకరు చెందినవారు అనేటువంటి ఈ బాంధవ్యము, ఈ వైవాహిక బాంధవ్యము అది దేవుడు ఏర్పాటు చేసినది. That we would realize, husband and wives, that we belong to each other. ఆ విధంగా భార్య భర్తలుగా ఒకరికి ఒకరు చెందిన వారము అని మనం చెప్పుకోవచ్చు. We would care for each other in this way. ఈ విధంగా ఒకరికి ఒకరు మనం జాగ్రత్తలు తీసుకుంటాం. We will love each other. ఒకరినొకరు ప్రేమించుకుంటాం. Serve each other, support each other. కాబట్టి ఒకరినొకరు మనం పరిచర్యలు చేసుకుంటాం, ఆధారంగా ఉంటాం. We encourage each other. ఒకరినొకరు మనం We ప్రోత్సహించుకుంటాం. build each other. ఒకరినొకరు కట్టుకుంటాం. And we live for each other's good. కాబట్టి ఒకరి క్షేమం కొరకే ఒకరు మనం జీవిస్తాం. Love each other selflessly. కాబట్టి నిస్వార్థంగా ఒకరినొకరు ప్రేమించాం. Just like we see in Ephesians 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్టుగానే. Further, Song of Solomon 2:16 reminds us that husbands and wives are to love one another. ఇక్కడ ఇంకా ముందుకి ఈ పరమగీతం రాసిన గ్రంథకర్త 2వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట ఏమంటాడంటే, భార్య భర్తలు కూడా ఒకరిని ఒకరు ఇంకను ప్రేమించుకోవాలి. Husbands, love your wives as yourself. కాబట్టి భర్తలైన వారు తమ్మును ప్రేమించుకున్నట్లుగానే తమ భార్యలను ప్రేమించాలి. God help every husband who is listening to this to love his wife that way. కాబట్టి ఈ విధంగా ఈ మాటలు విని
తమ భార్యలను ప్రేమించే వారిని దేవుడు కూడా అలాంటి భర్తలను ప్రేమిస్తాడు. And God, we pray for wives that you would help them to love their husbands and respect their husbands. ఆ విధంగా భార్యలైన వారు కూడా భర్తలను ప్రేమిస్తూ భర్తలను గౌరవించాలన్నదే మన ప్రార్థన. And enjoy and care for their husbands. కాబట్టి వారి భర్తల గురించిన బాగోగులు చూసుకుంటూ ఆ ప్రేమ ఆప్యాయతను అనుభవిస్తుండాలి. That also we read in Ephesians chapter 5. ఆ మాటలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదవచ్చు. That sense of belonging we are reading in Song of Solomon 2:16. అదే భావము ఒకరి ఒకరు చెందిన వారం అనేటువంటి ఆ ఉద్దేశాలు ఇక్కడ పరమగీతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం. This verse praises God, we belong to Jesus. ఈ వచనము మనము యేసు ప్రభువునకు చెందినవారం అని దేవుని స్తుతిస్తున్నాం. And God have taken responsibility for caring for us, nurturing us. అలాగే దేవుడు కూడా మన గురించి పట్టించుకుంటూ మన బాగోగులు చూస్తూ మనల్ని పోషించేటువంటి బాధ్యతను తీసుకున్నాడు. Same relation, providing for us, protecting us and leading us. అదే బాంధవ్యం మనల్ని కూడా మన సదుపాయాలు ఇస్తూ మన గురించిన జాగ్రత్తలు బాగోగులు చూసుకుంటా God ఉంటాడు. is also guiding us, serving us, loving us. దేవుడు కూడా మనల్ని ఆయన నడిపిస్తున్నాడు, మనకి ఆయన ఉపచారం చేస్తా ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. So we must say, oh God, we praise you that we belong to you. కాబట్టి మనం దేవునికి చెప్పాలి, దేవా మేము నీకు చెందిన వారమైనందుకు నిన్ను స్తుతిస్తున్నాం. The maiden concludes this dreamy section confident in the bond that joins her and her beloved. కాబట్టి ఈ కన్యకు కూడా ఇలాంటి ఈ బాంధవ్యంలో తన ప్రియుని గురించి ఆమె ఎంతో పొగుడుతూ చెప్తా ఉంది. He belongs to her and she belongs to him. కాబట్టి నేను అతని దానను, అతడు నావాడు. In this sense they are one, joined together with mutual bonds of affection. ఈ విధంగా ప్రేమ మక్కువలు అనేటువంటి ఈ బాంధవ్యంలో పరస్పరంగా ఇలాంటి బాంధవ్యంలో వాళ్ళు ఉంటున్నారు. And it is also a statement of exclusivity and preference. అంతేకాకుండా ఇది నిర్దిష్టంగాను ప్రాధాన్యత ఇచ్చే దాని గురించి కూడా మాట్లాడుతుంది. They are not saying, చూడండి, వారు ఇక్కడ ఈ విధంగా చెప్పడం లేదు, my beloved is mine నా ప్రియుడు నావాడు and I belong to him and a few other guys. నేను అతనికి చెందినవాడును మరి ఇతరులకు కూడా చెందినవాడని చెప్పడం లేదు. And also they are not telling, అంతేకాకుండా I am my beloved's, నా ప్రియుడు he is mine అతడు నావాడు and he also belonged to another 999 other woman. అతడు ఇంకా ఇతర స్త్రీలకు కూడా చెందినవాడు అని కూడా చెప్పలేదు. No, it is an exclusive relationship. ఇది ఎంతో నిర్దిష్టమైన బాంధవ్యము. Many people think the key of love is finding the perfect person. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమకి మూలము అనేది ఒక పరిపూర్ణమైన వ్యక్తిని కనుగొనుటయే It అనుకుంటారు. is more a matter of finding the person who belongs to you and you belong to them. ఇది అంతకు మించినది, నీవు అతని దానో అతడు నీకు చెందినవాడనే దానికి మించిన సంగతి ఇది. You don't look at other person as a status symbol who will raise your prestige. కాబట్టి నీవు అవతల వ్యక్తిని ఏదో ఆయన నీ పరువుని పెంచేవాడుగా ఒక గుర్తుగాను అట్లేం చూడవు. You look at that one as your counterpart, the one who completes you. కాబట్టి నిన్ను సంపూర్ణంగా చేస్తున్నటువంటి నీ పాలిభాగస్తులుగా చూస్తావు. And the one with whom you can joyfully affirm your belongingness. అతనితో ఆ వ్యక్తులతో నీవు అతనికి చెందినవాడు లేదా అతను నాకు చెందినవాడు అనే దానికి సంపూర్ణమైనటువంటి ఆ గ్రహింపునిస్తున్నావు. So these lines have been repeatedly allegorically applied to the relationship between Jesus and his people. కాబట్టి ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తన ప్రజలైన వారికి వారి మధ్య ఉన్న ఈ బాంధవ్యాన్ని గురించి ఇంకా అన్వయింపజేస్తున్నాయి. Man of God Charles Spurgeon explains this verse. దైవజనుడైన చార్లెస్ స్పర్జన్ గారు ఈ వచనాన్ని ఈ విధంగా ఆయన వివరిస్తున్నాడు. Number 1, మొదటిది, I am his gift. I am his by the gift of his father. నేను ఆ తండ్రి యొక్క వరముగా అతని వాడనైనా. I am his by purchase, paid for by his own life. కాబట్టి తన సొంత ప్రాణం పెట్టి విలువ పెట్టి నన్ను కొన్నవాడుగా అతని వాడనైనా నేను. I am his by conquest, he fought for me and won me. కాబట్టి నా కొరకే ఆయన పోరాటం చేసి నన్ను గెలిచిన ఆ విధంగా అతని వాడనైనా. And fourthly, I am his by surrender because I gave myself to him. నాలుగవదిగా ఆయనకు నేను సమర్పించుకున్న ద్వారా, ఎందుకంటే నన్ను నేను ఆయనకు అప్పగించుకున్న కారణాన్ని బట్టి నేను అతని Oh, in వాడనవుతున్నాను. a fourfold way we belongs to him. కాబట్టి నాలుగు విధాలుగా ఆయనకు చెందిన వారు. This is what Charles Spurgeon says. ఈ మాటని చార్లెస్ స్పర్జన్ గారు చెప్పారు. I repeat. నేను మరలా చెప్తున్నాను. I am his because the father has given me as a gift to him. తండ్రి నన్ను అతనికి ఒక ఈవిగా బహుమానం ఇచ్చాడు కాబట్టి నేను అతని వాడను. Because whoever the father gives, okay, they will come to me. కాబట్టి తండ్రి నాకు ఎవరిని అప్పగిస్తే వాళ్ళు నా యొద్దకు వస్తారు. So I am the gift to him. కాబట్టి అతనికి నేను ఒక బహుమానం. Secondly, what Spurgeon says? రెండవదిగా స్పర్జన్ గారు ఏమన్నారు? I am his by purchase. He purchased me by
spending his own life. తన సొంత ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు, ఆ రీతిగా నేను అతని వాడేనే. And thirdly, మూడవది, I am his by conquest. He fought the battle with the enemy and he won the battle and I became his. శత్రువుతో యుద్ధం పోరాటం చేసి గెలిచినాడు కాబట్టి ఆ విధంగా నేను అతని వాడనవుతున్నాను. And fourthly, నాలుగవది, because of his love, I am his by surrender. I gave myself to him. ఆయన ప్రేమను బట్టే నేను అతని వాడనవుతున్నాను, ఎందుకనగా నన్ను నేనుగా ఆయనకి సమర్పించుకుంటున్నాను. Blessed be God. This is true evermore. కాబట్టి ఇది ఎల్లప్పటికీ చిరకాలం సత్యము. దేవుడు సన్నతింపబడును గాక. I am his. I am his today, tomorrow and forever. నేను అతని వాడనే, ఈరోజు రేపు ఎల్లప్పటికీ నేను అతని వాడనే. But wonderful thing is, అయితే ఇక్కడ అద్భుతమైన సంగతి, not only I am his, he is mine. నేను అతని వాడను మాత్రం కాదు, అతడు నావాడు. He is mine by connection in the same body. చూడండి, అతడు నావాడు ఎట్లా? ఒకే శరీరంలో ఈ సంబంధం కలిగిన వాడు. He is the head and I am the parts of his body. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, నేను ఆ శిరస్సుకు చెందిన శరీర అవయం. So this is the first thing, I am his. కాబట్టి నేను అతని వాడును అనే దాంట్లో ఇది మొదటి విషయం. And he is mine. అంతేకాదు, అతడు నావాడు. So he is mine in connection with the body. He is the head and I am the member. అతడు నావాడు అనడంలో అతడు శిరస్సు, ఆ శిరస్సుకి చెందిన నేను శరీరమునే ఉన్నాను. ఈ విధంగా అతడు నావాడయ్యాడు. Secondly, రెండవది, he is mine by affectionate relationship, that is, he has given me his love. అతడు నావాడు అనగా ఆయన తన యొక్క ప్రేమని నాకు పంచి ఆ మక్కువ జాలిని చూపించాడు. ఆ విధంగా నేను అతని వాడనవుతున్నాను. And thirdly, మూడవది, he is mine by the connection of birth. అతడు నావాడు ఎందుకనగా పుట్టుకతో జన్మముతోనే ఈ సంబంధం అనేది ఏర్పడింది. I am born again of him. నేను అతని ద్వారా తిరిగి జన్మ అనుభవంలోకి వచ్చాను. Fourthly, నాలుగవది, he is mine by choice. చూడండి, అతడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకు నేను అతని వాడను. He gave himself for me. నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. Fifthly, ఐదవది, he is mine by indwelling. చూడండి, అతడు నాలో నివసించడం ద్వారా నేను అతని వాడనే. He has decided to live inside me. చూడండి, నాలోనే ఉండే దాని కొరకు ఆయన తీర్మానించుకున్నాడు. Sixthly, ఆరవది, he is mine personally. వ్యక్తిగతంగా కూడా ఆయన నావాడే. He is mine eternally. ఆయన శాశ్వత కాలం వరకు నావాడే. It certainly does seem a great thing to call him mine. కాబట్టి నావాడు అని పిలవడం నిశ్చయంగా ఇది నిజంగానే చాలా గొప్ప You have to సంగతి. think that he should ever be mine. కాబట్టి అతడు ఎల్లకాలము నావాడుగా ఉండాలనే ఆలోచన ఉండాలి. And that all he is and all he has and all he says and all he does and all he ever will be, that is all mine. కాబట్టి సర్వము ఆయనే. నా కొరకు ఏమై ఉన్నాడో, నా కొరకు ఆయన చేసినవి అంతా కూడా సర్వం అది నాదే, నావాడు. When a wife takes a husband to be hers, ఒక భార్య తన భర్తని నావాడుగా తీసుకుంటుందో, he becomes all hers. ఆయనకున్న సమస్తము ఈమెకి చెందినవైపోతుంది. And she reckons that she has no divided position in him, wholly, totally hers. ఇక ఆమె ఎప్పుడు కూడా ఆయనలో ఏదో విభాగించబడినటువంటి ఆ ఆస్తిగా కాదు, పూర్తిగా నాకు మాత్రమే చెందినవాడుగా తీసుకుంటాడు. And it certainly is so with thee, if Christ be yours. ఒకవేళ క్రీస్తు నీవాడైతే నిశ్చయంగా ఇలాంటి బంధమే ఉంటుంది. What a joy it is. ఎంతటి ఆనందం కదా. Whole Christ, 100% of him is mine. అంటే పూర్తిగా క్రీస్తు నావాడే, 100% నావాడే. And I am 100% belongs to him. అలాగే నేను కూడా 100% ఆయన వాడను. Not for one day or 2 days. ఇది ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, Eternally. నిత్యము శాశ్వతం. What a joy it is. ఇది ఎంతటి ఆనందం ఇది. I belongs to Lord Jesus Christ forever and ever. నేను ఎల్లకాలము శాశ్వత కాలానికి యేసుక్రీస్తు ప్రభుకే చెందినవాడను. Is it not a blessed privilege? ఇది నిజంగా ఎంత దివ్యమైనటువంటి ఆధిక్యత కాదా. The very creator loved me and gave himself for me to make me his own. సాక్షాత్ సృష్టికర్త నన్ను ప్రేమించి నన్ను ఆయన వాడుగా చేసుకున్న దానికి తనకు తానుగా నా కొరకు అప్పగించుకున్నాడు. I love him. I surrender him forever and ever. నేను ఎల్లప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నాను, నేను పూర్తిగా ఆయనకే May the Lord సమర్పించుకుంటున్నాను. help us to understand the deeper truths of this Bible. కాబట్టి బైబిల్ గ్రంథంలోని ఈ లోతైన సత్యాలు మనం గ్రహించినట్లుగా దేవుడే మనకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, what a wonderful truth it is. ఎంత అద్భుతమైన సత్యం ఇది. You are not only our God, we are your subjects. దేవా, నీవు మాకు దేవుడు మాత్రమే కాదు ప్రభు, మేము నీకు చెందిన వారం. Not only you are our Father and we are your children. నీవు మాకు తండ్రి, మేము మీకు పిల్లలం మాత్రమే కాకుండా, Lord, in the Song of Solomon, many times we read, పరమగీతం గ్రంథంలో అనేక పర్యాయాలు చదువుతున్నాం. you are my sister, you are my spouse. నీవు నా సహోదరివి, నువ్వు నా పాలిభాగస్తుడివి, So Praneshwari, నా ప్రాణేశ్వరి. you are my Sahodari and you are my Praneshwari. ప్రభా, నీవు నా సహోదరివి, నా ప్రాణేశ్వరి. When we are newly born again మేము నూతనంగా తిరిగి and జన్మించినప్పుడు, when we are grown up, ప్రభా మేము ఎదుగుతున్నప్పుడు, oh, what a wonderful thing is to call you as ours and we as yours. ప్రభా నీవు నావాడు, నేను అతని దానని పిలుచుట ఎంత అద్భుతమైన It సంగతి. is not one day relationship. దేవా, ఈ బాంధవ్యం ఏదో ఒకనాటిది కాదు. The day when we are born again, this eternal relationship is, O Lord, established. మేము తిరిగి జన్మించిన దినాన ఇంతటి అద్భుతమైన నిత్యమైన ఈ బాంధవ్యం ఏర్పడింది. Not only that, you అంతేకాకుండా are 100% mine and I am 100% yours. 100% నీవు నావాడివి, 100% నేను నీ వాడిని. What more we need? దేవా, ఇంతకు మించి ఇంకా మాకేం కావాలి? We don't want something what you are giving unto us because you yourself are ours. దేవా, నీవు మాకు ఇచ్చేదానికి ఇంకా అదనంగా మరొకటి ఏది అవసరం లేదు ప్రభా, ఎందుకంటే నిన్ను నీవుగా పూర్తిగా మాకు అప్పగించుకున్నావు. O Lord, blessed are those whose God is the Lord. దేవా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. Not only as God, ఓ దేవుడుగా మాత్రమే you కాకుండా are our husband. నువ్వు మాకు భర్తవై O ఉన్నావు. Lord, you are our own. ఓ దేవా, నువ్వు మా సొంతమై ఉన్నావు. What a joy it is. ఇది ఎంతటి సంతోషం Help us ఇది. to understand these deeper truths by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం వలన లోతైన ఈ సత్యాలని అర్థం చేసుకుంటూ సహాయం Lead చేయండి. us throughout this day. ఈ దినవంతటి కొరకు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.